అవసరం లేదు. ఇక చూడు ఒక్కసారికి ఇది చూడు రే, వీళ్ళు పోలీసు వాళ్ళు ఒక తల్లిని ఎత్తుకొని పోతున్నారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? చారకొండలో తమ ఇంటిని కూల్చొద్దంటూ వేడుకుంటున్న చిన్నారిని బలవంతంగా తరలిస్తున్న పోలీసులు. దేనికి? గూడుము చిదివిన బుల్డోజర్ చారకొండలో 29 నివాసాల తొలగింపు, బైపాస్ రోడ్డు కోసం బలవంతంగా కూల్చివేతలు, బాధితులను అడ్డుకున్న కనికరించని అధికారులు, పిల్లలను సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు, చడీ చప్పుడు లేకుండా పోలీసుల బందోబస్తు మధ్య చారకొండలోనికి వచ్చిన బుల్డోజర్లు ఇక పేదల ఇండ్లపై పడ్డాయి. నివాసం ఉంటున్న వారు తేరుకొని ఏం జరిగింది అని బయటకు వచ్చే లోపు బుల్డోజర్లు జేసీబీలు వచ్చినాయి. ఇక మాది ప్రజాపాలన అన్నా, నమ్మండి అన్నా నమ్మండి, మా ముఖ్యమంత్రి కాదు ప్రజాపాలన, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రజాపాలన, మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, మా ప్రభుత్వం ప్రజల వల్లనే పనిచేస్తుంది, ఇవన్నీ నమ్మాలన్నా మీరు. అయ్యో నమ్మకపోతే ఎట్లనే? గూడులు చెదరగొడతాం, మాకు అవసరం వస్తే మాకు ఎదురొస్తే మేము ఏమైనా చేస్తాం అనేటట్టు తయారైపోయింది ప్రభుత్వం. ఇక చూడు ఈ హైడ్రా ఎక్కడి నుండి వచ్చింది, ఏం కథ? అధికారి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమైనా గుడ్డి గుర్రాల పనులు దొంగతాడా? నాకు అర్థం కాదు. లేకపోతే పోరాడేమన్నా పాయకాన పోతే మన ముడ్డి గడుగుతాడా? నాకు అర్థం కాదు. ఏం చేస్తారా అప్పుడు? ఏమన్నా లంచాలకు మరిగిన లుచ్చాగాళ్ళ? అందరిని అంటలే, నోట్ దిస్ పాయింట్. ఇలాంటి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడి నుండి వచ్చిళ్ళు వీళ్ళంతా అంటున్నా. ఇది దారుణమైన పరిస్థితే బాబు. మీరు మీ యొక్క స్వార్థాల కోసం, మీ పైసల కోసం అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిపోతే వాళ్ళు కలలుగన్న సౌధం కష్టపడి చెమట రక్తాన్ని ఏంది అంటే చెమట చుక్కగా మార్చుకొని వాళ్ళు ఒక్కొక్క ఇటుక వేర్చుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికాడికి పోలీసు వాళ్ళు వచ్చి బుల్డోజర్లు వచ్చి కూల్చేస్తా అంటే వాళ్ళు రోడ్డు మీద పడితే మరి ఆ రోజు అధికారి ఏం చేసిండు అంటున్నా. ఇట్లా వచ్చి రాయింది, ఎట్లా పర్మిషన్ ఇస్తారు? ఏంది కథ అంటున్నా. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియకపోతే ఎట్లా? అయ్యో నా ప్రజలారా, ఇగో అధికారి చేసిన తప్పుకు వీళ్ళే బలైపోతున్నారు. ప్రభుత్వాలు అధికారులు అంతా కలిసి చేస్తున్నారా అంటే లేదు. ఈ అధికారి అనేటోళ్ళు అధికారులు, కొంతమంది అధికారులు ఎట్లా అంటే బాగా లంచాలకు మరిగిర్రు. మా ఇంట్లో వడ్లను గుమ్మిలో పోసిండే పందికొక్కు వచ్చి ఒకటే వెళ్తున్నది. ఇప్పుడు అది పందికొక్కు వచ్చి దానికి ఇంత విషయం పెట్టో లేకపోతే కొట్టో చంపినాం. మరి ఈ లంచానికి మరిగిన అధికారిని ఏం చేయాలి? అని విషయం పెట్టలేమే, కొట్టలేమే, తనలేమే. ఏమన్నా అంటే చట్టం, అయ్యో నా చట్టం, భారత రాజ్యాంగంలో లేని చట్టాలు వస్తాయి. ఇప్పుడు మనకు తెలియని చట్టాలన్నీ కూడా బయటకు వస్తాయి. మొత్తం చట్టాలన్నీ ఇట్లా వచ్చి చట్టం అంటారు. లాస్ట్కి చట్టం కాదు, చట్టం కాడిపోతుంది. చట్టం చుట్టంగా మారిపోతుంది. జీవో 29 చూసినాక చాలా బాధ అనిపించింది. నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంత దారుణం అయిపోయిందంటే బెంచ్కి కూడా వెళ్ళంగానే డిస్మిస్ చేసేసారు. పైసలు లేకనే అది వాళ్ళు చెప్పింది నిరుద్యోగులు. ఈరోజు చట్టాలు చుట్టాలుగా మారిపోయాయని చెప్పడానికి ఇది ప్రభుత్వాల వైఫల్యం కాదు, అధికారుల వైఫల్యం. మీరు పర్మిషన్స్ ఎట్లా ఇస్తారు? మీరు కరెక్ట్గా నిలబడితే ఈ భారతదేశం కాదు ప్రపంచంలో ఒక నీతి ఉంది తెలుసా? అది ఎవరు చెప్పింది తెలుసా? వైఆర్టీవీ రంజితే చెప్పిండు. ఏమని చెప్పిండో తెలుసా? అధికారులు నీతివంతంగా పనిచేస్తే ఈ దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైనా కూడా పేదరికం అనేది ఉండదు. మీరు చక్కగా పనిచేస్తే, ప్రభుత్వ పథకాలు సక్రమంగా పేద ప్రజలకే అందుతే, అధికారి లంచం తీసుకోకుండా పనిచేస్తే అన్నీ బాగుంటాయి. మీరు చక్కగా పని చేయకపోతే లాస్ట్కి ఇదే బతుకైతే బిచ్చ